విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సింహరాశి వారికి జూలై మాసంలో 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి అనగానే మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాలు, మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. ము, మా, ము, మే, టా, టు, టే, లా అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. అయితే గంభీరత పెరుగుతుంది, నిర్ణయ శక్తి, మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఇంక్రీజ్ అవుతాయి. అలాగే జూపిటర్ 10వ ఇల్లు, శని భావము, కెరీర్లో పదోన్నతులు, జీతాల్లో పెరుగుదల, ప్రాజెక్టు విషయాలని మీకు ఇస్తాడు. ఆగస్టులో స్థిరత్వము, టెక్నికల్ కెరీర్లో స్వీయ శక్తి అవసరమవుతుంది. పెద్ద మార్పుల కంటే కూడా పరిణితి కోసం పనిచేయాలి. మీరు మార్పు కంటే కూడా పరిణితి ఇంపార్టెంట్. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది, విదేశీ వ్యవహారాలు చక్కబడతాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వలన కూడా లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సగటు కంటే ఎక్కువ మెరుగవుతుంది, ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయ స్థితి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఖర్చు పైన జాగ్రత్త పెట్టండి, పెట్టుబడులు లాభదాయకంగా మారడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సంబంధాల్లో స్థిరత్వం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఒకరికొకరు సహకరించుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య అన్యోన్యత వలన పెద్దల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లడం, దానికి వారి అంగీకారం లభించడం జరుగుతుంది. కుటుంబంలో శుభశాంతులు, వివాహాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు మెరుగుపడడం, శాంతికర వాతావరణం ఏర్పడుతుంది. కొత్త సంబంధాలు మీకు ఆగస్టులో ముఖ్యంగా అభివృద్ధి పొందడానికి ఆస్కారం ఉంది. కొత్త వ్యక్తుల పరిచయము మీకు లాభదాయకంగా మారుతుంది. ఆరోగ్యం పూర్తిగా బలహీనంగా ఉండకపోయినా కొంత చింతపడాల్సిన సమయం అని చెప్పొచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువ అవడం, ఖర్చు ఎక్కువ అవడము, అలాగే వీటన్నిటి వలన బ్యాలెన్స్ చేయలేకపోతారు. ధ్యానము, వ్యాయామము చాలా అవసరం. సోమ ఆదివారాల్లో సూర్యుడికి పూజ చేయడము, గోపూజ చేయడము, గురువారం గురు పూజ, అలాగే శని దోషం ఉంటే కనుక శని శాంతి చేయించుకోవడము, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సింహరాశి వారి అందరికీ కూడా స్టేజ్ ప్రెజెన్స్ కానీ, విద్యార్థులకి స్టేజ్ ప్రెజెన్స్, కళాకారులకు, సినిమా రంగాల వారికి మ్యూజిక్ ప్రదర్శనలు లభించడము, వాటి ద్వారా గుర్తింపు లభించడం ఉంటుంది. అవార్డులు, రివార్డులు పొందుతారు. యూనిట్ మొత్తానికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. చక్కటి ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు మంచి సమయం అని చెప్పొచ్చు. కొత్తగా ఎంతో కాలంగా కొనాలనుకుంటున్న వస్తువుల్ని సమయంలో కొనడం, వాహన మరమ్మతుల కోసం కూడా ఇది అనుకూలమైనటువంటి సమయము. అయితే స్కాలర్షిప్లు లభిస్తాయి విద్యార్థులకు. ఎగ్జామ్స్లో ఉపయోగకరమైనటువంటి పరిణితి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. విదేశీ అడ్మిషన్స్ దొరుకుతాయి. పాత కేసుల్లో నిర్ణయాలకి వచ్చి మీకు వేధింపులు మాయమవుతాయి. మీకు ఏదో ఒక విధంగా కోర్టు కేసులు క్లియర్ అయిపోయి లాభపడడానికి ఆస్కారం ఉంది. న్యాయ పద్ధతిలో వెళ్ళండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు. అదే ఆగస్టు 6, 12, 20, 28 తేదీలు శుభకరంగా ఉంటాయి. 8, 16, 24, 30 తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలకి జనాదరణ పెరుగుతుంది, మంచి విషయాలని గుర్తించగలుగుతారు. మీరు సూచించినటువంటి తేదీల ఆధారంగా కనుక ముందుకెళ్తే ఇంకా చక్కటి విజయాలు సొంతం చేసుకుంటారు. అయితే కెరీరు, అభివృద్ధి, ఆర్థికంగా స్థిరత, ప్రేమ, కుటుంబంలో శాంతి వాతావరణం ఇవన్నీ కూడా చక్కబడతాయని చెప్పొచ్చు. ఆగస్టు నెలలో న్యాయ వాతావరణం ఉంటుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు చేసేటువంటి ధ్యానము, దానము, పూజలు అన్నీ కూడా శుభమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. పెద్ద అవకాశాలను సొంతం చేసుకుంటారు. ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి. న్యాయం, ధర్మం పాటించండి, మీ జీవితం చక్కకుండా మెరుగవుతుంది. మరి ఈ పరిహారాలన్నీ పాటించండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ మాసము మీకు ఇంకేమైనా పరిహారాలు కావాలి అనుకుంటే కూడా కింద మెసేజ్ చేయండి. నమస్తే.